అందరికీ నమస్తే అండి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వాళ్ళు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. కొంతమంది అధికారుల బదిలీల కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఏకపక్షంగా పనిచేస్తున్నారు అనే ఆరోపణలు మన రాష్ట్రంలో కొంతమంది ఐఏఎస్ అధికారుల మీద, కొంతమంది ఐపీఎస్ అధికారుల మీద ఉన్నాయి. దాదాపుగా ఒక 20కి పైగా ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. కొంతమంది ముఖ్యంగా సిఎస్ గారి మీద, అలాగే డీజీపీ గారి మీద, అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు గారి మీద, అలాగే విజయవాడ పోలీస్ కమిషనర్ గారు ఆయన కాంతిరాణా టాటా గారి మీద, అలా చాలామంది మీద, కొత్తగా వచ్చిన ఐపీఎస్ల మీద కూడా, అలా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఒక 20 మందికి పైగా బ్యూరోక్రసీ అధికారుల మీద కూటమి నేతలు పదే పదే ఫిర్యాదులు చేయడం, ఆరోపణలు చేయడం, ఈవెన్ ఈసీ కూడా వాళ్ళ మీద నిఘా పెట్టే ఉంచింది. సో ఎట్టకేలకు ఈరోజు ఇందాకే జస్ట్ ఒక అరగంట కిందట ఆర్డర్స్ వచ్చాయి. విజయవాడ పోలీస్ కమిషనర్గా ఉన్న కాంతిరాణా టాటా గారిని బదిలీ చేస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న సీతారామాంజనేయులు గారిని బదిలీ చేస్తూ కూడా ఉత్తర్వులు ఇచ్చింది. ఈసీ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు ఇచ్చింది. సో వీళ్ళ ప్లేస్లో ఎవరైనా కొత్త అధికారుల నియామకానికి సంబంధించి ఒక 3 అధికారులను సిఫార్సు చేస్తూ మీరు పేర్లు పంపించండి అని మన రాష్ట్ర సిఎస్ గారిని ఈసీ ఆదేశించిందన్నమాట. సో ఒక రకంగా ఇంటెలిజెన్స్ చీఫ్ గారు సీతారామాంజనేయులు గారిని బదిలీ చేయడం నిజంగా పెద్ద దెబ్బే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బే. ఎందుకంటే ఎన్నికల సమయంలో ఇంటెలిజెన్స్ చాలా చురుగ్గా పనిచేస్తుంది, చాలా చాకచక్యంగా పనిచేస్తుంది. మీకు గుర్తుండే ఉంటుంది, 2019 ఎన్నికలకు ముందు కూడా కరెక్ట్గా ఇదే టైంలో పోలింగ్కు ఒక 20 రోజులు 25 రోజులు టైం ఉందనగా అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న ఏబి వెంకటేశ్వరరావు గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే పదే ఆరోపణలు చేసి, ఫిర్యాదులు చేసి అతన్ని అక్కడి నుంచి తప్పించగలిగారు. సేమ్ గేమ్, సేమ్ టైం. కాకపోతే ఒక 4-5 రోజులు లేట్ అయింది. ఇప్పుడు కూటమి నేతలు సాధించారు. సో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న సీతారామాంజనేయులు గారిని బదిలీ చేశారు. సో ఆ స్థానంలోకి ఎవరు వస్తారు అనేది చూడాల్సి ఉంది. అలాగే విజయవాడ పోలీస్ కమిషనర్ గారి ఈ మధ్య కొన్ని ఇన్సిడెంట్లు జరిగాయి. ఇది ఒక 10 రోజుల కిందట, 10 రోజుల వారం రోజులు అయింది అనుకుంటా, సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయిదాడి జరిగింది కదా. సో ఆ ఘటనలో ఏకపక్షంగా వ్యవహరించారు అనే ఒక ఆరోపణతో పాటు అంతకుముందు ఆ ఐపీఎస్ల సంఘం తరపున ఆయన లెటర్ రాయడం, అలాగే కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఈనాడు, ఆంధ్రజ్యోతి ఆయన మీద పదే కొన్ని వార్తలు రాశారు, కొన్ని ఆరోపణలు చేశారు. అతని మీద కూడా కూటమి నేతలు అనేక ఫిర్యాదులు చేశారు. సో వీటన్నింటినీ బేస్ చేసుకొని వీటి మీద విచారణ చేసిన ఎన్నికల కమిషన్ కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక ఇవ్వడం, కేంద్ర ఎన్నికల సంఘం దీని మీద పూర్తిగా ఆలోచించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం, ఇవన్నీ జరిగాయి. అయితే ఇక్కడతో అయిపోలే. యాక్చువల్లీ మెయిన్ వికెట్ అంటే మెయిన్ పెద్ద తరహాలో ఉన్న డీజీపీ గారి మీద చర్యలు తీసుకుంటేనే కూటమి నేతలకు కాస్త మనశ్శాంతిగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో, చాలా నియోజకవర్గాల్లో పోలీసులు ఏకపక్షంగానే పనిచేస్తున్నారు. ఈవెన్ ఈరోజు కూడా పరుచూరు నియోజకవర్గంలో ఒక ఎస్ఐ గారు టీడీపీ నాయకుడిని దూషించారు అని అక్కడ గొడవ పెట్టుకొని ఆ ఎస్ఐ మీద ఆ పరుచూరు ఎమ్మెల్యే గారు ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేస్తామని అన్నారు. అక్కడ గొడవ జరిగింది చాలా చోట్ల. నిన్న పల్నాడులో జరిగింది. పల్నాడులో ప్రతిరోజు ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నాయి ఆ జిల్లాలో. సో అందుకే పోలీసులు ఇంకా న్యూట్రల్ అవ్వలేదు. పోలీసులు న్యూట్రల్ అవ్వాలంటే డీజీపీ గారిని మార్చాల్సిన అవసరం ఉందని కూటమి నేతలు భావిస్తున్నారు. సో అందుకు ఆ ప్రయత్నం కూడా చేస్తున్నారు. యాక్చువల్లీ అది ఇదిగో మదిగో అనేటట్టు రేపో మోపో అన్నట్టు చెప్తున్నారు, కానీ మేబీ ఉంటుంది అంటున్నారు. అలాగే సిఎస్ గారి మీద కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి, కొన్ని ఫిర్యాదులు ఉన్నాయి. ఆయన విషయంలో కూడా కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోబోతోంది. అది కూడా వెయిట్ చేస్తున్నారు, అది కూడా అవుద్దని వెయిట్ చేస్తున్నారు. మేబీ ఒక 4 రోజుల కిందటే ఇవన్నీ జరగాలి, కానీ ఎందుకో చాలా స్లోగా, చాలా నెమ్మదిగా, ఆచితూచి ఒక్కొక్క ఆర్డర్ ఇస్తూ వస్తున్నారనమాట. అయితే సిఎస్ గారిని మార్చకుండా ఎంతమందిని మార్చినా మళ్ళీ కొత్త వాళ్ళని నియమించాల్సిన అధికారం సిఎస్ గారిదే. సో ఆయనే పేర్లు ఇవ్వాలి. సో అక్కడ యూజ్ ఉండదు. అదే సిఎస్ గారిని మార్చేస్తే, కొత్త సిఎస్ వస్తే అప్పుడు ఈ కింది స్థాయి అధికారులందరినీ మార్చడానికి ఫ్రెష్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఇదే సిఎస్ గారిని ఉంచి ఈయనకే కొంతమంది పేర్లు మీరు ఇవ్వండి, మీరు సిఫార్సు చేయండి అంటే ఆయన ఎవరిని సిఫార్సు చేస్తారు మనం ఈజీగా ఊహించవచ్చు. సో
అందుకే కూటమి నేతలు కూడా వీళ్ళిద్దరి మీద, డీజీపీ గారి మీద, సిఎస్ గారి మీద ఎక్కువగా ఫిర్యాదులు చేస్తూ వస్తున్నారు. వాళ్ళ బదిలీ జరుగుతుందని కూడా ఆశిస్తున్నారు. సో చూద్దాం. థ్యాంక్ యూ.